నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ ఓడిపోయాక చాలా మంది పార్టీని వీడారు వెళ్తూ వెళ్తూ జగన్ పై విమర్శలు చేసి వెళ్ళారు ఆ విమర్శలు జగన్ దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయాయి కానీ విమర్శలు చేసిన ఆ నేతలు మాత్రం రాజకీయంగా దరిదాపుల్లో లేకుండా పోయారు పార్టీ మారాక తత్వం బోధపడింది దీంతో తిట్టిన పార్టీనే ఇప్పుడు ఆ నేతలకు దిక్కైంది జగన్ అపాయింట్మెంట్ ఇస్తే చాలు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఓ వెలుగు వెలిగారు వైసీపీలో అంతా ఆయనే అన్నట్టు వ్యవహారం సాగింది అటు వైఎస్ఆర్ హయాంలోనూ ఇటు జగన్ హయాంలోనూ ఏ మాత్రం తక్కువ చేయకుండా చూసుకున్నారు కానీ అవన్నీ మర్చిపోయారు చిన్న చిన్న అంశాలను భూతద్దంలో చూశారు ఫలితంగా వైసీపీని వీడారు జనసేనలో చేరారు కనీసం చిన్నపాటి పదవైనా దక్కుతుందని ఆయన అనుచరులు భావించారు పదవి కాదు కదా కనీసం కార్యకర్తకి ఇచ్చిన గౌరవం కూడా జనసేనలో బాలినేనికి ఇవ్వలేదు దీంతో చాలా కాలంగా బాలినేనికి జనసేనలో దిక్కుతోచని పరిస్థితి తన పరిస్థితి ఏంటో ఆయనకే అర్థం కాని అయోమయం అంతిమంగా జనసేనలో ఫిట్ అవ్వలేను అని బాలినేని అనుకున్నారట కాంగ్రెస్ వైసీపీలో ఫిట్ అయిన బాడీ జనసేన లాంటి పార్టీలో ఫిట్ అవ్వటం సాధ్యం కాదని అర్థమైందట అందుకే మళ్ళీ వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారట ఇందుకోసం వైసీపీ అధినేత అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు వైసీపీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు జగన్ అపాయింట్మెంట్ దొరకటం లేదు పార్టీలోకి తిరిగి వస్తానని వైసీపీ పెద్దలతో చెప్పినట్లు హాట్ టాపిక్ నడుస్తోంది అధినేత నిర్ణయమే శిరోధార్యమని ఆ పెద్దలు చెప్పారట దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డి కళ్ళు కాయలు కాచేలా వైఎస్ జగన్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారట జగన్ బాలినేని పార్టీలోకి తిరిగి చేర్చుకుంటారా బాలినేని వ్యవహారంలో జగన్ ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు బాలినేని పార్టీలోకి తీసుకుంటే ఎలాంటి ప్రభావం ఉంటుంది ఇలా కీలక అంశాలపై చర్చ సాగుతోంది జగన్ పార్టీ కమిటీలు ప్రజాక్షేత్రంలో పర్యటనలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడే బాలినేనికి అపాయింట్మెంట్ దొరకటం బహుశా సాధ్యం కాకపోవచ్చు బాలినేనికి అపాయింట్మెంట్ దొరికితే మరికొందరికి కూడా దొరికినట్టు అన్న చర్చ ఉంది పార్టీని వీడిన చాలా మంది నేతలు మళ్ళీ వైసీపీలోకి రావడానికి ఎదురు చూస్తున్నారు జగన్ అపాయింట్మెంట్ ఇస్తే పార్టీలోకి వస్తామని అభ్యర్థించాలన్న ఆలోచనలో ఉన్నారు కానీ పార్టీ వీడిన వారి విషయంలో జగన్ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు వారి నిబద్ధతపై జగన్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు కష్టకాలంలో పార్టీని వీడిన వారు మళ్ళీ పార్టీలో నిలబడగలరా వారి వల్ల పార్టీకి నష్టమా లాభమా అన్న కోణంలో జగన్ ఆలోచిస్తున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే కొందరికి అపాయింట్మెంట్ దక్కే పరిస్థితి ఉంది కానీ పార్టీలోకి చేర్చుకుంటారా లేదా అన్నది మాత్రం ప్రశ్నార్థకమే బాలినేనికి జగన్ అపాయింట్మెంట్ ఇచ్చి పార్టీలోకి చేర్చుకుంటే బాలినేని రాజకీయ జీవితానికి ఇబ్బంది ఉండదు కానీ అలా జరగకపోతే మాత్రం బాలినేని రాజకీయంగా తెరమరుగవుతారన్న చర్చ నడుస్తోంది ఇప్పటికే ఆయన జీవితంలో ఎప్పుడూ చూడని దశను చూస్తున్నారు ఇలాగే కొనసాగితే రాజకీయం బాలినేని గడప తొక్కే అవకాశం కూడా లేదన్న వాదన వినిపిస్తోంది